హాయ్, హలో, నమస్తే అందరికీ. సో ఈరోజు కొత్త టాపిక్తో ముందుకొస్తున్నాను. సో ఫిఫ్త్ డైమెన్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఈ యొక్క భూమి అనేది వెళ్తూ ఉంది. సో ఎందుకు భూమి ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్తుంది? మనం 3D డైమెన్షన్ కదా, 3D డైమెన్షన్లోనే ఉన్నాం కదా. సో ఫిఫ్త్ డైమెన్షన్లోకి భూమి వెళ్తే అందులో మనం కూడా ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్తాం. ఎందుకంటే మనం కూడా భూమి పైన ఉన్నాం కాబట్టి. సో మన యొక్క బాడీ, మన యొక్క DNA కూడా మార్పు చెందుతుంది. సో ఇది భూమికి సంబంధించిందే కాదు, ఇది ఒక విశ్వానికి సంబంధించినటువంటి మార్పు జరిగే దశ అనమాట. సో ఈ 2012లో మనకు ఏమైందంటే, ఈ యొక్క సూర్యుడు చుట్టూ గ్రహం మన యొక్క భూమి ఎలా తిరుగుతుందో అదేవిధంగా మన యొక్క ఈ యొక్క సూర్యుడు అల్సియాన్ అనే ఒక పెద్ద స్టార్, మన పాలపుంత గెలాక్సీలో పెద్ద స్టార్ అల్సియాన్. సో అల్సియాన్ చుట్టూ ఈ యొక్క సూర్యుడు ఒక చుట్టూ తిరగడానికి, ఒక చుట్టూ వేయడానికి 26,000 సంవత్సరాల టైం పడుతుంది. సో ఇలా ఒక కక్షను కంప్లీట్ చేయడానికి 26,000 సంవత్సరాలు అవుతుంది. సో దాన్ని ఒకటి ఫోటాన్ బాండ్, ఇంకొకటి ఫోటాన్ బెల్ట్. సో మనం ఫోటాన్ బెల్ట్లోకి వెళ్ళడం జరిగింది. 26,000 సంవత్సరాలు 2012లో కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే, మన యొక్క సౌరమండలం యొక్క కక్షని చేంజ్ అవ్వడం వల్ల కాంతిలోకి, ఆ ఫ్రీక్వెన్సీలోకి మన సౌరమండలం వెళ్ళిపోయింది. దాంతోపాటు ఈ ప్లానెట్స్ అన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో దీనికి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, మనం చూసుకున్నాం ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం, కలియుగం, ఇలా యుగాలు జరుగుతూ ఉన్నాయి. సో ఒక్కొక్క మహాయుగానికి 26,000 సంవత్సరాలని మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఇప్పుడు వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఎందుకోసం అంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎర్త్ ఈస్ ఇంక్రీజింగ్ గ్రాడ్యువల్లీ. సో ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళేంత ఫ్రీక్వెన్సీ స్థాయి మన యొక్క భూమికి వచ్చేసింది. సో దాంతోపాటు మన యొక్క మనుషులు కూడా, మన మానవులు కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఏ విధంగా అయితే పరిణామం చెందుతుందో, మార్పు చెందుతుందో, అదేవిధంగా మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క హావభావాలు, మనుషుల యొక్క ఎమోషన్స్, మనుషుల యొక్క ఆలోచన విధానం, మనుషుల యొక్క జీవన శైలిని కూడా మార్పు చెందుతూ ఉన్నాయి. సో ఆ మార్పులో మనం కూడా భాగం అవ్వాలి ఇన్ ఏ పాజిటివ్ వే. ఎందుకంటే ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ప్లేస్. ఇది ఒక కొత్త ప్లేస్ కాదు, ఒక ఉన్నతమైనటువంటి ఫ్రీక్వెన్సీ అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు థర్డ్ డైమెన్షన్ అని ఏం చెప్పుకుంటాం. థర్డ్ డైమెన్షన్లో ఏముంది? మనం చూస్తున్నటువంటి మనుషులు, తర్వాత బాధ, దుఃఖము, భయము, ఫియర్కి సంబంధించినటువంటి వైబ్రేషన్లో బతికే వాళ్ళని మనం థర్డ్ డైమెన్షన్ కింద తీసుకుంటాం. ఫిఫ్త్ డైమెన్షన్ మీన్స్ ఇట్ ఈస్ ఏ లవ్, పీస్, ప్రేమ, కరుణ, జాలి, దయ, దైవిక గుణాలు, దైవత్వము, క్షమించే గుణము. కాబట్టి లవ్, థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్. సో ఇవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. అక్కడ దెర్ ఇస్ నో ఫియర్, అక్కడ భయము, అక్కడ అశాంతి అలాంటివి ఉండవు అనమాట. సో అది ఫిఫ్త్ డైమెన్షన్ సంబంధించి. సో ఈ ఫిఫ్త్ డైమెన్షన్లోకి మనం షిఫ్ట్ అవుతున్నాం. సో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే చాలామంది మెడిటేషన్స్, ప్రాణాయామ, యోగా, చాలా మనశ్శాంతికి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. మనకు తెలిసిందే ఒక విషయం అయితే, దాని వెనకాల చాలామంది ఇటువైపు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ ఫుడ్, ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్, ప్రతి ఒక్కరు కూడా తన యొక్క పర్సనల్ లైఫ్లో స్పేస్ని కోరుకుంటున్నారు. ఎందుకోసం అంటే ఇక్కడ చేంజెస్ వస్తూ ఉన్నాయి, ఆహార అలవాట్లు చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు చాలామంది మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఒకటేసారి అలసిపోతుంటారు. ఒకటేసారి చాలా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ షార్ట్ పీరియడ్లోనే అలసిపోతారు, షార్ట్ పీరియడ్లోనే రీజనరేట్ అవుతారు, రీఎనర్జైజ్ అవుతారు. సో ఆ విధంగా ఎందుకు అవుతుంది? మనము కొంతమంది బాధల్ని, కొంతమంది యొక్క సఫరింగ్స్ని మనం పంచుకుంటుంటాం, మనం తీసుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. ఎవరైతే పీస్ఫుల్గా హాయిగా ఉంటారో వాళ్ళు బయటికి వెళ్తే సొసైటీని చూసి అక్కడ ఉన్నటువంటి విషయాలను, బాధాకరమైనటువంటి సన్నివేశాలు యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, బయట వ్యక్తుల్లో, ప్రపంచంలో చూసినప్పుడు వాళ్ళు కొంత ఇబ్బందికి లోనవుతున్నారు. ఎందుకోసం అంటే ఇదంతా కూడా ఫిఫ్త్ డైమెన్షన్లకి చేంజ్ అయినారు కాబట్టి కొంతమంది ఆ థర్డ్ డైమెన్షన్ ఉన్నటువంటి వ్యక్తులను చూడడం వల్ల మనకు అది ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెన్సీకి చాలామంది ట్యూన్ అయిపోయినారు. ఇప్పటికీ చాలామంది ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో, ఎవరైతే వెజిటేరియనిజంలో ఉన్నారో, ఎవరైతే ప్రశాంతంగా ఉన్నారో, హాయిగా ఉన్నారో, ప్రకృతితో మమేకమై ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ డోలరీస్ కెన్నన్ అని చెప్పేసి ఒక శాస్త్రవేత్త అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేసి చాలా విషయాలు చెప్పడం జరిగింది. సో నేను ఇది చెప్పడం లేదు, చాలా బుక్స్లో చూసి నేను రెఫర్ చేసి అవి చదివి నేను మీకు స్టడీ చేసి చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనుషులందరూ కూడా ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ డోలరీస్ కెన్నన్ ప్రకారం ఏంటంటే, మన యొక్క భూమిపై మానవులు ఈ యొక్క థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది, కానీ ఆ సమయం తగ్గుతూ ఉందని చెప్పింది. అంటే వన్స్ ఒకసారి ఆఫ్టర్ 2030, 2035 దాని తర్వాత ఏమవుతుందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్లోకి రాలేరు.
అంటే ఈ యొక్క చేంజ్ అనేది ఇప్పుడు మెల్లిగా అందరు షిఫ్ట్ అయిపోవాలి. సో గ్యాప్ తగ్గుతూ ఉంది కాబట్టి మీరు అఫర్మేషన్స్ చేసుకోండి. దానికి క్రిస్టల్స్ వాడండి, దానికి ఎనర్జీ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడండి. పిరమిడ్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఎనర్జీ టూల్స్ చాలా 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 ఉన్నాయి, మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మెయిన్గా క్రిస్టల్స్, మెర్క్యూరీ ఐటమ్స్, పాదరస లింగాలు, రసం అని అంటారు. సో వాటిని వాడుకోవడము, ప్రకృతితో మమేకం అవ్వడం, పంచభూతాలతో మమేకం అవ్వడం, సూర్యుడిని, చంద్రుడిని, గ్రహాలని, నక్షత్రాలని, వాటర్తో, హీట్, లైట్, సన్లైట్, సో ఇట్లా పంచభూతాలు, ఇవి ప్రకృతి ఏదైతే ఉందో వాటితో మనం కనెక్ట్ అవ్వడం వల్ల చాలా తొందరగా మనం ఇదవుతాం. అదేవిధంగా మనం అఫర్మేషన్స్ చేసుకోవడం వల్ల నేను ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నాను. ఫిఫ్త్ డైమెన్షన్కి నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. నా మార్పుకు నేను సిద్ధంగా ఉన్నాను. కంప్లీట్గా శాంతి, ప్రేమ, కరుణ, జాలి, దయతో నేను ఉన్నాను అని చెప్పేసి మీరు ఆ యొక్క యాక్సెప్టెన్సీ, ఆ యొక్క గ్రాటిట్యూడ్ మీరు చూపించగలిగితే ఆటోమేటిక్గా ఆ ఫిఫ్త్ డైమెన్షన్లోకి అందరూ కూడా వెళ్తారు. సో నెక్స్ట్ కమింగ్ డేస్ అనేది చాలా అద్భుతంగా, పీస్ఫుల్గా ఉండబోతుంది భూమి పైన కమింగ్ ఇయర్స్. కాబట్టి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా బుక్స్లో ఆల్రెడీ నేను రెఫర్ చేస్తున్నాను. చాలా చాలా అద్భుతమైన విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి మార్పు అనేది చాలా గొప్పగా, అద్భుతంగా ఉంది. కాబట్టి మనం ఈరోజు తీసుకుంటే సైన్స్ కూడా చాలా పరిణామం చెందింది. ఒకప్పుడు చాలా సమయం పట్టేది, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత చాలా ఈజీగా అయిపోతున్నాయి. ఎందుకోసం అంటే మార్పు అనేది వచ్చింది. అదేవిధంగా అలాంటి మార్పే ఈ యొక్క మానవుల యొక్క మెంటాలిటీస్లో కూడా రావాలి. సో మనం కూడా అద్భుతమైనటువంటి ప్రేమ, కరుణ, ఫ్రీడమ్, తర్వాత మాస్టరీ, తర్వాత అద్భుతమైనటువంటి బిగ్ బిగ్ డ్రీమ్స్ మనం ఏదనుకున్నా జరుగుతుంది. సో ఆ విధమైనటువంటి జన్యుపరమైనటువంటి మార్పులు ఈ యొక్క మానవులో జరుగుతున్నాయి. సో మనం ఈ మార్పుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఒక చిన్న వీడియో నేను చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించండి, యాక్సెప్ట్ చేయండి. మనం గొప్పనైనటువంటి స్థితిలోకి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు ప్రయాణిద్దాం. సో ప్రతి ఒక్కరు అఫర్మేషన్స్ చేసుకోండి. ఇంకా మీరు పాజిటివ్గా ఉండండి. మీరు ఆ ప్రేమతో, కరుణతో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ ఈ ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళే సమయంలో ఏమవుతుందంటే, థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకోసం అంటే మనం కంప్లీట్గా మన ఫ్రీక్వెన్సీ అంతా మారిపోతుంది. కాబట్టి మనము పాత వ్యక్తులని, పాత ఫ్రెండ్స్ని, పాత ప్లేసెస్ని అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి లైఫ్లో. అప్పుడు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అన్నింటినీ కోల్పోతున్నామనే భ్రమలోకి, ఆ మాయలోకి, ఆ బాధలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే మార్పు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మార్పు చెందినప్పుడు ఏ విధంగా అయితే సీతాకోక చిలుక గొంగలి పురుగుగా మారుతుందో, గొంగలి పురుగుగా ఉన్న ఆ పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. సో అప్పుడు చాలా నమ్మకంతో, ఒక విజువలైజేషన్తో ఆ గొంగలి పురుగు తపస్సు చేస్తూ సీతాకోక చిలుకగా మారుతుంది. సో అదేవిధంగా ఆ టైంలో చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. అది ఒక బంకలాగా జల్లగా ఫామ్ అవుతుంది లాస్ట్ చివరి దశలో ఆ గొంగలి పురుగు. సో అదేవిధంగా ఈ మార్పులో చాలా రకాల సమస్యలు, బాధలు, రకరకాల స్ట్రగుల్స్, రకరకాల మాయ, రకరకాల పెయిన్స్ అనేవి పడుతూ ఉంటారు ఇక్కట్లో. సో దీన్ని మనము పాజిటివ్ వేని తీసుకోవాలి. మనలో ఉన్నటువంటి కంప్లీట్గా మన యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు కనెక్ట్ అవ్వడం, కొత్త ప్లేసెస్కి వెళ్ళడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ట్రాక్లోకి వెళ్ళడం మొదలైంది. అంటే మనం షిఫ్ట్ అవుతున్నామని లెక్క. షిఫ్ట్ని అందరూ కూడా ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్లోకి మనం వెళ్తున్నాం కాబట్టి రకరకాల మార్పులు ప్రతి ఒక్కరి జీవితంలో సంభవించి తీరుతూ ఉంటాయి. మీ సెన్సేషన్స్ పెరుగుతూ ఉంటాయి. మీరు చాలా తొందరగా అలసిపోతున్నారంటే మీరు షిఫ్ట్ అవుతున్నారని అర్థం. ఎందుకంటే అలసట అంటే నార్మల్ అలసట కాదు, నార్మల్ ఎనర్జీ లెవెల్లో, మీ బాడీ లెవెల్లో తెలుస్తూ ఉంటుంది. చాలా తొందరగా చాలా తక్కువ టైంలోనే మళ్ళీ మీరు రిఫ్రెష్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి దశలో మన భూమి అనేది ముందుకు వెళ్తుంది. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ యొక్క జన్యు మార్పులు, అంటే మన డిఎన్ఏ లెవెల్లో చేంజెస్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా ఈ విశ్వంలో చేంజెస్ వచ్చినప్పుడు ఆ విశ్వంలో వచ్చినటువంటి మార్పులు ఈ యొక్క భూమిపై పడతాయి, ఆ భూమిపై ఉన్నటువంటి మనుషులపై పడతాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే జెనెటిక్ పరంగా కూడా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటిది ఒక బుక్ ఉంది, మీరు చదవగలిగితే చదవండి. నక్షత్ర లోకాలు, జూరీ సటోరీ, ద సన్షైన్. ఇంకొకటి ఇంగ్లీష్లో కూడా ఉన్నది. సో ఇంగ్లీష్లో వెళితే ఇంగ్లీష్ చదవచ్చు, తెలుగులో వెళితే తెలుగులో చదవచ్చు. సో తెలుగులో అయితే నక్షత్ర లోకాలు అని చెప్పేసి ఆ బుక్ ఉంది. సో అది ఆడియో బుక్ ఉంది, నేను పెడతాను డిస్క్రిప్షన్లో లింక్. కాబట్టి ఇది అందరూ కూడా రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్పిరిచువల్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఎవరికైనా కావాలనుకున్నా, కౌన్సిలింగ్ కావాలనుకున్నా, ఇంకా థర్డ్ డేకి సంబంధించి కానీ పెయిడ్ క్లాసెస్, స్పిరిచువాలిటీకి సంబంధించి క్లాసెస్ చేస్తూ ఉన్నాం. చాలా విషయాలు, మేనిఫెస్టేషన్, క్రియేషన్, డిజైర్స్ని పెట్టుకోవడం, ఎలా పెట్టుకోవాలి, తర్వాత మెడిటేషన్ కుదరకపోయినా రకరకాల టీచింగ్స్ అనేవి నేను చెప్తాను. పర్సనల్గా చెప్తాను ప్రతి ఒక్కరికి. పర్సనల్గా వాళ్ళకు వాళ్ళ యొక్క మానసికమైనటువంటి స్థితిని బట్టి వాళ్ళకు ఒక్కొక్క విధానంలో వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాను.
వాళ్ళకు సాధనలు కానీ, వాళ్ళకు ఏవైనా సరే టూల్స్ కానీ. సో ఎవరైనా ఉంటే పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. నేను పెయిడ్ క్లాసెస్ చేస్తున్నాను. మీరు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి దాని ద్వారా. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా విషయాల్లో అనుభవం పొంది ఉన్నాను. కాబట్టి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.